బ్యాక్ టు న్యూస్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైంది. ఓ చేతిలో అక్షయ పాత్ర, మరో చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పులను తీర్చే తల్లిగా అన్నపూర్ణాదేవి అనుగ్రహిస్తుంది. అంతేకాదు అన్నపూర్ణాదేవి దర్శనం అన్నపానాదులకు లోటు రానివ్వదని ప్రతీతి. దీంతో అమ్మ దర్శనం కోసం ఉదయం 5 గంటల నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు వైభవంగా సాగుతూ ఉన్నాయి. ఇవాళ మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తూ ఉన్నారు. ఉదయం 5 గంటల నుంచే కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. అక్కడి నుంచి లైవ్ లో రాము. ఈరోజు అమ్మవారు భక్తులందరికీ దర్శనం ఇస్తున్నారు. అయితే అన్నపూర్ణాదేవి విశిష్టత ఏంటి, అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే వచ్చే ఫలితాలు ఏంటి, అవన్నీ కూడా మనతో మాట్లాడడానికి పండితులు ఉమాకాంత్ శర్మ గారు ఉన్నారు. స్వామి చెప్పండి, అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, అమ్మవారిని దర్శించుకుంటే వచ్చే ఫలితాలు ఏంటి? శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రి క్షేత్రమైన అమ్మవారి సన్నిధిలో ఈ క్రోధినామ సంవత్సరంలో శరన్నవరాత్రుల్లో మూడవ రోజున అమ్మవారిని మనం శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనం చేస్తూ ఉన్నాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని అమ్మవారు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అమ్మవారు తన యొక్క ఎడంచేతి యందు అక్షయ పాత్ర ధరించి ఉండి బంగారు గరిటితో వడ్డిస్తున్నట్లుగాను, పక్కన పరమేశ్వరుడు ఆది భిక్షువుగా భిక్షపాత్ర ధరించి అమ్మవారి నుంచి ఆహారం పొందుతున్నట్లుగా మనకు దర్శనమిస్తూ ఉన్నదంటే అమ్మవారిచ్చేటువంటి ఆహారం ఎంత వైశిష్ట్యం సంతరించుకున్నదో మనకు అర్థమవుతున్నది. అక్షయ పాత్ర అంటే తరిగిపోయినటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి పాత్ర అమ్మవారు ధరించి, అమ్మవారిచ్చే ఆహారం ద్వారా మనం ఏం పొందుతామంటే జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం భిక్షాందేహి చ పార్వతి అని మనం ప్రార్థన చేసేట్లుగా జ్ఞానాన్ని పొందుతామట. అంటే ఇహ జీవితంలో మనం ఎటులా వ్యవహరించాలి, ఏ విజయములు పొందాలన్నా మనం ముందు జ్ఞానమే ప్రధానమై ఉన్నది. వ్యవహరించడం, మాట్లాడడం, ఆలోచన అన్నీ కూడా జ్ఞానం మూలం కాబట్టి అమ్మవారినిచ్చే ఆహారం ద్వారా ముందుగా మనం జ్ఞానాన్ని పొందుతాం. అలాగే శాశ్వతానందమైన అమ్మవారి పాదములు మనం పొందాలంటే కూడా కావాల్సిన వైరాగ్యాన్ని కూడా అమ్మవారి యొక్క ఆహారం ద్వారా మనం పొందగలుగుతాం. సకల చరాచర జగత్తులో ఏ జీవి అయినా ప్రాణం నిలబడాలంటే ఆహారమే ఆధారం. అటువంటి ఆహారాన్ని అనుగ్రహించే దివ్యమైన స్వరూపంగా జ్ఞానాన్ని, భక్తిని, అనుగ్రహాన్ని ఇచ్చి మన సుఖ సంతోషాలతో జీవించేటువంటి భాగ్యాన్ని ఆ అన్నపూర్ణాదేవి మనకి అనుగ్రహిస్తుంది. అన్నపూర్ణాదేవికి అంటే సహజంగా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్క నైవేద్యం ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా నైవేద్యం ఏమైనా ఉంటుంది? ప్రత్యేకించి నైవేద్యాలు అనేటువంటిది కాకుండా సహజంగా అన్ని విధమైన నైవేద్యాలు పెడతారు. కానీ ప్రతి ఇంట్లో కూడా అన్ని విధాల నైవేద్యాలు అమ్మవారికి ప్రతిరోజు సమర్పించలేరు కాబట్టి ఈ రోజున కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. సో అది అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించి ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకుంటే ఎటువంటి అన్నపానాదులకు లోటు లేకుండా సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి పండితులైతే చెప్తున్నారు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రాము.